నెంబర్ 1 50,000 కొత్త పోస్టులు. రైల్వేస్, డిఫెన్స్, సివిలియన్ విభాగాలలో కొత్త ఖాళీలు ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వేస్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000 నియామకాలు ఇవ్వాలని ప్రకటించనుంది. ఇప్పటి వరకు 2025-26 మొదటి త్రైమాసికంలో 9,000కు పైగా నియామకాలు జారీ చేశామని చెప్పారు. నెంబర్ 2 సిబిఎస్ఈలో మార్పులు. సిబిఎస్ఈ 2026 ఎగ్జామ్ల కోసం పరీక్షా సరళిని మార్చే అవకాశం ఉంది. అంతేకాకుండా భారతదేశంలో కొన్ని రకాల చేంజెస్ వలన చదువుని, టీచింగ్ మోడ్ను మార్చాలని సిబిఎస్ఈ భావిస్తోంది. సిబిఎస్ఈ ఈ మార్పులు చేసినప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయా మార్పులకు సిద్ధంగా ఉండాలి. నెంబర్ 3 యుఏఈ మరియు ఇండియా. యుఏఈ, ఇండియా మధ్య కీలక వ్యవసాయ ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరే అవకాశం ఉంది. ఇందులో భారత రైతులకు లాభం కలిగే విధంగా కీలక చర్చలు జరగనున్నాయి. అంటే ధాన్యం, పండ్లు, పాల ఉత్పత్తుల ఎగుమతిపై ఈరోజు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీనివలన యుఏఈ ప్రభుత్వం నేరుగా భారత రైతుల నుంచి కొనుగోలు చేయవచ్చు. నెంబర్ 4 ఆరోగ్య శాఖ. భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త అలర్ట్, సమీక్షా సూచనలు, హాస్పిటల్ ప్రిపేర్నెస్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఎందుకనగా డిసెంబరు, జనవరి నెలల్లో వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఉత్తర భారత రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రభావితం కావచ్చు. సాధారణంగా డెంగీ కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. నెంబర్ 5 రూపాయి విలువ. ఈ మధ్య కాలంలో డాలర్ బలపడటం, గ్లోబల్ మార్కెట్ వోల్టాలిటీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గటం వలన రూపాయి విలువ కొద్దిగా బలహీనంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఆర్బీఐ టీమ్ ఫోరెక్స్ మీటింగ్ నిర్వహించనుంది. అవసరమైతే ఆర్బీఐ డాలర్లను మార్కెట్లోకి పంపి రూపాయి విలువను బలపరిచే అవకాశం ఉంది.